పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఇది బల్ల సందర్భంలో రాయబడతా వచ్చారు. అంటే ప్రభురాత్రి భోజనపు సందర్భంలో రాస్తా వచ్చారు. కానీ ఈ మాటని మనం కూడా అర్థం చేసుకోవచ్చు. కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. చాలండి, మన పాపాన్ని మనకి మనమే విమర్శ కలగజేసుకుంటే, ఒప్పుకుంటే తీర్పు పొందబట. ఓ మాట గుర్తుపెట్టుకోండి, ఒక పాపానికి 2 శిక్షలు ఉండవు, ఒక మంచి పనికి 2 జీతాలు ఉండవు. స్వార్థల సారం చెప్తున్నా. ఒక పాపానికి 2 సార్లు శిక్ష ఉండదు, ఒక మంచి పనికి 2 సార్లు జీతం ఉండదు. అందుకే యేసుని నమ్మినప్పుడు నీ పాపపు శిక్ష అయిపోయింది. ఎందుకంటే నీ పాపపు శిక్ష ఒక్కసారికే యేసు ప్రభు మీద పడిపోయింది. కాబట్టి ఇక నీకు శిక్ష లేదు. యేసు నా కొరకు చనిపోయాడు, యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు, యేసు నా కొరకు క్రయం చెల్లించాడు, యేసు నా కొరకు విజయుడుగా లేచాడని నువ్వు నమ్మకపోతే ఇక నీ పాపం శిక్ష నువ్వు మోయాల్సిందే. ఒక పాపానికి 2 సార్లు శిక్ష ఉండదు. ఆయన ఉపవాసం గురించి, ప్రార్థన గురించి, కానుకల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, మీరు జనుల ఎదుట చేసిన ఎడల మీ బహుమానం ఇక్కడే అయిపోయింది. ఒక మంచి పనికి ఇక్కడ అక్కడ బహుమానం ఉండదు. అబ్రహాము లాజరు ఉపమానంలో చెబుతూ ఉంటున్నాడు, కుమారుడా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు భలే సుఖాన్ని పొందావు కుమారుడా, ఇప్పుడు ఇక బాధపడ్డమే. ఈ వ్యక్తి చాలా బాధలు పడ్డాడు కుమారుడా, ఇప్పుడు సుఖపడతాడు. అంటే ఇక్కడ సుఖం అక్కడ బాధ, అక్కడ బాధ ఇక్కడ సుఖం కాదు. దాని అర్థం ఏంటంటే, ఒక విశ్వాసికి కలిగే బాధలన్నీ మహా అంటే ఇటువైపే కలుగుతాయి. సత్యంతో ఇక బాధలే లేవు. ఒక అవిశ్వాసికి సుఖాలంటూ ఏమన్నా కలిగితే అవన్నీ ఇటే కలుగుతాయి. మహా అంటే సచ్చే వరకే వాడికి సుఖాలు, ఇక అటువైపు ఒక సుఖం కూడా లేదు. ఇది అబ్రాహాము చెప్తున్న మాట. ఒక అవిశ్వాసికి ఎన్ని సుఖాలు కలిగినా మహా అంటే సచ్చే వరకే కలుగుతాయి, కానీ అటువైపు ఒక్కటి కూడా లేదు. ఒక విశ్వాసికి ఎన్ని బాధలైనా కలిగినా మహా అంటే బాధలు సచ్చే వరకే కలుగుతాయి, కానీ ఇక సచ్చిన తర్వాత ఒక్క బాధ కూడా అటు రాదు. ఈరోజు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే అటువైపు ఇక నీకు శిక్ష లేదట. కోర్టులో ఒకవేళ అనుకుందాం, కోర్టులో ఒకడు ఎర్ర చొక్క వేసుకొని పలానా ఊరికి బస్ టికెట్ కొనుక్కొని వెళ్ళి అక్కడ ఒకడిని చంపేసి హత్య చేసి ఆడు ఊరికి ఆడు వెళ్ళిపోయాడు. పోలీసు వాడు దొరికించుకున్నారు, పట్టుకొని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని బోన్లో నిలబెట్టారు కోర్టులో. ఇప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క లాయర్ గారు వాదిస్తున్నారు. సార్ వీడు ఈ బస్సు ఎక్కాడని నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్, టికెట్ ఉంది సార్ అంటున్నాడు. సార్ సీసీటీవీ కెమెరాలో ఎర్ర చొక్క కనిపించింది, అరే ఎర్ర చొక్క ఈందే సార్, సార్ ఆ కత్తి కూడా వీడిదే సార్, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయని ఈయన వాదిస్తూ ఉంటే ఈ నరహంతకుని లాయర్ గారు నిలబడి, లేదు సార్ మా ఓడు వేరే ఊరికి వెళ్ళాడు, ట్రైన్లో వెళ్ళాడు, నా దగ్గర టికెట్ ఉంది చూపిస్తా. లేదు సార్ ఆ ఎర్ర చొక్క మా ఓడికి సరిపోదు, మీకు కావాలంటే నేను చూపిస్తా. లేదు సార్ ఆ కత్తి మనోడికి కాదు సార్, అసలు మావాడికి కత్తి ఎందుకుంటాడు సార్, అసలు కత్తి పట్టుకోవడమే రాదు సార్ మావాడికి అని ఆయన వాదిస్తున్నాడు. ఈయన ఒక గంట ఆయన ఒక గంట వాదిస్తూ ఉన్నాడు. ఎవడికేం అర్థం కావట్లేదు. వీళ్ళు ఇలా వాదించుకుంటూ ఉంటుండగా కూర్చున్న జడ్జి గారికి ఏం అర్థం కావట్లే, కోర్టులో ఉంటున్నాడు ఎవరికి ఏం అర్థం కావట్లే, చంపింది వీడు కాదా వీడా, ఈ కోర్టు కేసు ఎప్పుడవుద్దా అని చెప్పి ఇక ఇద్దరు పోరాడుతూ ఉంటున్నారు. పోరాడుతూ ఉన్నప్పుడు ఒక్క మాట ఈ నిలబడ్డోడు ఆపండా మీ సోది, చంపింది నేనే అన్నాడు అనుకో, అయిపోయాగా ఇంకేముంది. ఇక ఈడు బస్ టికెట్ మాట్లాడు, ఎర్ర సొక్క మాట్లాడు, కత్తి ఈడదే, ఇవన్నీ అయిపోయాగా ఇంకేముంది. ఇక సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవడమేగా, ఆపండి చంపింది నేనే, ఇంకేముంది, కోర్టు కేసు అయిపోయినట్టుగా. పరలోకంలో నువ్వు వద్దన్నా నీ పేరు 2 తీసుకుంటా ఉంటున్నారు, అందుకే నువ్వు ఈడ కూర్చొని ఉన్నావు. ఒకటి, సాతాను నీ పేరు ఎప్పటికీ తీసుకుంటాడు, నింద మోపడమే వాడి పని. వాడు ఫుల్ టైం అదే ఉద్యోగం మీద ఉన్నాడు. ఒకవేళ మనకు కూడా అదే ఉద్యోగం ఉందనుకో, ఎవరి మీద నింద మోపే పని మీద ఉన్నామనుకో, ఓ పని చెప్పనా, ఓ మాట చెప్పనా, మీరు సాతాను యొక్క పూర్తికాలపు పరిచారకులు.
నింద మోపే పని వానిది. ఎవరి గురించన్నా చెడ్డగా మాట్లాడే అలవాటు కనుక మీకు ఉందనుకోండి, ఎవరి గురించన్నా మీరు లేనిపోయిన మాటలు పుట్టించే అలవాటు ఉందనుకోండి, ఎవరి గురించైనా అనవసరమైన మాటలు దాచిపెట్టగలిగిన మాటలు చెప్పే అలవాటు కనుక మనకు ఉందనుకోండి, మీరు సాతాను యొక్క మినిస్ట్రీలో ఫుల్ టైం పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళు మీకు తగులుకున్నారనుకో, మీతో వాళ్ళు మొదలు పెట్టగానే అక్క మీరు మంచి సేవకురాల్లా కనపడుతున్నారే అని అనేసి, అదేంటక్క అని అంటే సాతాను సేవకురాలు. ఒక్కంట ఓ మందిరంలో సువార్తికుడికి అయిపోయింది. సువార్తికుడికి అయిపోయి తెల్లచీర కట్టుకొని మీటింగ్ అయిపోయింది, రాత్రి అయిపోయింది, బైబిల్ సంచి తగిలిచ్చేసుకొని ఇక ఆటో ఎక్కి, జరిగిన సంఘటన, ఆటో ఎక్కి హైదరాబాద్లో ఆమె మెయిన్ రోడ్ మీద దిగి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తా ఉంది. ఆమె ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. మధ్యలో ఒక విశ్వాసులు ఇల్లు ఉంది. ఆ విశ్వాసి ఇంట్లో నుంచి భయంకరంగా కేకలు వినిపిస్తూ ఉంటున్నాయంట. కేకలు వినిపిస్తూ ఉంటే ఈమెకి ఎందుకో ఆత్మ ప్రేరేపణ ముందుకు పోనివ్వట్లేదట. ఆత్మ ఎందుకో ఆగమని చెప్పి అనిపించింది ఈమెకి. ఏం ఆత్మో మెట్టుకి వీళ్ళు కేకలు వేసుకుంటా ఉంటే ఈమె వెళ్ళిందంట, గేటు నిదానంగా తీసిందంట, కిటికీ దగ్గర వేసిందంట. ఇక ఈయన తిట్టేది ఆమె మాట్లాడేది మొత్తం వినేసింది, మొత్తం రికార్డ్ అయిపోయింది. సువార్త కూడికలో ఏం చెప్పారో గుర్తుండదు, కానీ ఇలాంటి వద్దన్నా సచ్చే వరకు గుర్తుంటుంది. మనం అలా ట్యూన్ అయిపోయాం. సరే, ఈమెకి మొత్తం రికార్డింగ్ అయిపోయింది. రికార్డింగ్ అయిపోయిన తర్వాత అవ్వా అనుకొని ఇంకా గేట్ నిదానంగా వేసి ఇంటికి వెళ్ళిపోయింది. అన్నం వండుకుంది, పప్పు వండుకుంది ఒకతే. ఇక అన్నం పప్పు తినేసిన తర్వాత ఫ్యాన్ వేసుకొని నొలక మంచం వేసుకొని ఇక పడుకుంది కానీ నిద్ర పట్టకపోయేటప్పటికి ఏం చేయాలి, లేచి మళ్ళీ తెల్లచీర కట్టి మళ్ళీ బైబిల్ సంచి తగిలించుకొని ఇంకో విశ్వాస ఇంటికి వెళ్ళిపోయి ఆ అక్క తలుపు కొడితే, ఎవరండి ఈ టైంకి వచ్చా? నేనేనక్క, ప్రైజ్లాడక్క అందంట. ఏందక్క ఈ టైంకి వచ్చా? ఒక అర్జెంట్ విషయం చెప్పాలి నీకు, తలుపుది. ఆమె తలుపు తీసింది. తలుపు తెస్తే ఈ మొత్తం చెప్పేసిందంట. చెప్పేసి లాస్ట్లో మన వాళ్ళు ఒక అంత్యాశీర్వాదం కూడా ఇస్తారు. ఏం చెప్పింది తెలుసా లాస్ట్లో? ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రార్థన చేయడానికి చెప్తున్నా. ఎవరు చెప్పాకే? ఇది ఒక బెనిడిక్షన్ అనమాట మనం ఇచ్చేది. చెప్పేదంతా చెప్పేస్తాము, లాస్ట్లో మాత్రం ఎవరు చెప్పాకే ప్రార్థన కోసం చెప్తున్నా. ఈమె అంత్యాశీర్వాదం ఇచ్చింది, ఈమె ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోతుంది. ఇప్పుడు ఈమె నిద్ర పట్టట్లే. ఎంతకాలం ఇలాంటి పరిచర్యలు చేస్తావు? ఈ పరిచర్య ఎక్కువ ఎక్కడ నడుస్తుంది చెప్పనా? భార్యాభర్తల మధ్యలో నడుస్తుంది ఎక్కువ. భోజనం దగ్గర కూర్చున్నారంటే అన్నం దగ్గర కానీ విషయమే. ఆమె ఏమందో తెలుసండి, ఈమె అంటే ఈయన స్టోరీ చెప్తాడు, ఆమె ఈమె స్టోరీ చెప్పదు. ఏంది మీ ఇంటి వాతావరణం? నీ పిల్లల్ని ఇదేనా నువ్వు పెట్టి పెంచేది? వాళ్ళకి ఇన్సూరెన్సులు చేసేవాళ్ళేదో కానీ విషం మాత్రం బాగానే పోసి పెంచుతున్నావు. ఆడు పెద్ద అయిన తర్వాత వారసత్వాన్ని బాగా తీసుకెళ్తాడు ఆడి ఇంటికి. తరతరాల నుంచి అమ్మోళ్ళ ఇంట్లోంచి ఇది మనకు వచ్చింది, అమ్మమ్మ ఇంట్లోంచి అమ్మకు వచ్చింది, వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోంచి వాళ్ళకు వచ్చింది. ఆపా నీ తరం దగ్గర ఈ దరిద్రపు అలవాటు. ఇతరుల గురించి చెడ్డ చెప్తే నీకేమొస్తుంది? ఎవడు చెప్తాడు తెలుసా? వాడి చెడ్డతనాన్ని చూసుకోలేనివాడు చెబుతాడు. యేసు నిన్ను ఎంత క్షమించాడో తెలిస్తే ఇంకోటి చెత్త గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు? వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ, వీళ్ళ కాళ్ళు వాళ్ళకి ఇల్లు పడేది కాదు. మధ్యలో పెద్ద గోడ కట్టారు, దాన్ని బర్లిన్ వాల్ అంటారు. వీళ్ళు ఓ రోజు ఒకవైపు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఊర్లో ఉంటున్న చెత్త, రోత, పెంట, పేడ, చెదారం అంతా తీసుకొని గంపలు తీసుకొని గోడకి అటునుంచి ఇటు వేసేసారంట. మొత్తం వేసారు, చెత్త అంతా వేసారు. అటువైపు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఊర్లో ఉంటున్న స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, బట్టలు మంచివన్నీ తీసుకొని అటు నుంచి ఇటేసారంట. వీడికి మతిపోయిందంట, ఇంకా పిచ్చలేసిందంట. ఏంద్రా మేము ఇట్టే నీ ఇట్టెత్తున్నారేంటి అని చెప్పి కోపంగా గేట్ దగ్గరకు వచ్చి, గేట్ అవతల వాళ్ళు గేట్ అవతల వీళ్ళు ఉంటే, మేము చెత్తిస్తే, మేము పేడిస్తే, మేము పనికిమాలినవన్నీ మేము అన్ని పనికిమాలిన వస్తువులు ఇస్తే మీరేంద్రా బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్లు, బట్టలు ఇస్తున్నారు అని అంటే, అటువైపు వాళ్ళు అన్నారంట, మీ దగ్గర ఏముందో ఇచ్చారు, మా దగ్గర ఏముందో అదే ఇచ్చామన్నారట. నీ దగ్గర ఏముందో అదే ఎత్తు. మంచి చెట్టు చెడ్డ ఫలం ఇవ్వదు, చెడ్డ చెట్టు మంచి ఫలం ఇవ్వడం రాదు, ఇవ్వలేదు అని యేసయ్య చెప్తా ఉంటున్నాడు. నీ దగ్గర నుంచి బయటకేం వస్తుందో చెప్తే నువ్వు లోపలే ఉంటావు. మామిడి చెట్టు మామిడికాయే ఇస్తుంది,
ఉసిరికాయ చెట్టు షుగర్ ఫ్యాక్టరీ మధ్యలో పెట్టినా ఉసిరికాయే ఎత్తది. ఈరోజు సాతాను నీ మీద నింద మోపుతా ఉంటుండగా వాడు రంకెలేసి ఇదిగో వీడే చేశాడు, అబద్ధం ఆడాడు, చూడు 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 అని ప్రూవ్ చేయడానికి వాడు నానా రకాలుగా ప్రయత్నిస్తుండగా యేసుక్రీస్తు ప్రభా, అవును ప్రభా వాస్తవమే, వీడే అబద్ధం ఆడింది, ఈడే ప్రభా మోహపు చూపు చూసింది, ఈడే ప్రభా తప్పు చేసింది అని యేసు ప్రభు, ఇదిగో ఆ పాపం కోసమేగా నేను ప్రాణం పెట్టింది. పరలోకంలో ఇది జరుగుతూ ఉంటున్నప్పుడు నువ్వు గనక సాతాను రంకెలేసి కేకలేసి చూడు 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 అంటుండగా నువ్వు ఒక్కసారి చూసి నేనే ప్రభా పాపం చేసింది అంటే ఇంకా ఆడేం చేస్తాడు? నోరు మూసుకొని కూర్చోడమేగా. ఆడు నోరు మూయించగలిగిందే ఒప్పుకోవడం. నువ్వు ఒప్పుకున్న క్షణాన్న వాడి పరిచర్య ఆగిపోద్ది. నేనే పాపం చేశా, నేనే తప్పు చేశా, నేనే నీకు విరోధంగా పాపం చేశా అని నువ్వు ఎప్పుడైతే అంటావు కదా, సాతాను పరిచర్య అక్కడే ఆగిపోద్ది నీ జీవితంలో. ఆ క్షణానికి అక్కడ, ఆ సమయానికి, ఆ సందర్భానికి ఆగిపోద్ది. పాపం ఒప్పుకుంటావా? పాపాన్ని చూడు, పాపానికి దుఃఖపడు, పాపాన్ని ఒప్పుకోవడం నేర్చుకోవాలి.